Hello all, welcome to our channel Cine Smash. Here is the review of the film Made in Korea starring Priyanka Arul Mohan, directed by Ra Karthik. మూవీ అయితే నాకు నచ్చింది. ఎందుకో ఇన్ డెప్త్ రివ్యూలో చూద్దాం. ఇది ఒక ఫీల్ గుడ్ అండ్ డీసెంట్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఇది ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ ప్లాట్ ఏంటంటే ప్రియాంక మోహన్ కి కొరియా వెళ్ళాలని కోరుకుంటుంది. సో కొరియా వెళ్ళిన తర్వాత తను ఎలాంటి కాన్సిక్వెన్సెస్ అండ్ ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసింది అనేది ప్లాట్. ఈ మూవీ ప్రియాంక మోహన్ నుండి ఒక కొత్త టైప్ ఆఫ్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. కొరియన్ యాక్టర్స్ తో యాక్ట్ చేయడం కొంచెం కొత్తగా అనిపించింది. మూవీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మంచి ఫీల్ అయితే ఇచ్చింది. ఎమోషన్ సీన్స్ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. కొరియాలో తీసిన సీక్వెన్సెస్ అయితే బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ అయితే డీసెంట్ గా ఉంది, బట్ సెకండ్ హాఫ్ పర్లేదు అనిపించింది. బట్ లాస్ట్ లో పేసింగ్ కొంచెం తగ్గింది. క్లైమాక్స్ అయితే బాగానే ఉంది. కమింగ్ టు టెక్నికల్ డిపార్ట్మెంట్, డైరెక్టర్ రా కార్తిక్ ఒక మంచి ఫీల్ గుడ్ అండ్ ఎమోషనల్ మూవీ తీశారు. కొరియన్ యాక్టర్స్ తో మూవీ అలా తీస్తారేమో అని చూసాను, బట్ బాగానే తీశారు. కమింగ్ టు ద క్యాస్ట్, హీరోయిన్ ప్రియాంక మోహన్ యాక్టింగ్ అయితే బాగుంది. ఎక్స్ప్రెషన్స్ లేకుండా ఏమి ఉండదు, బట్ మెయిన్ గా ఎమోషనల్ సీక్వెన్సెస్ లో బాగా యాక్ట్ చేశారు. బట్ కొరియన్ యాక్టర్స్ కూడా చాలా సెటిల్ గా యాక్ట్ చేశారు. వాళ్ళ యాక్టింగ్ కూడా నేచురల్ గా అనిపించింది. ఫోర్స్ఫుల్ గా ఏమీ లేదు. కమింగ్ టు నెగిటివ్, స్టోరీ కొంచెం ప్రెడిక్టబుల్ గా ఉంది అండ్ చాలా సినిమాలు చూసినట్టు అనిపించింది. అండ్ చాలా సీన్స్ కొరియాలోనే ఉంటాయి. సో సబ్ టైటిల్స్ లేకుండా చూస్తే కొంచెం ఇబ్బందిగానే ఉంది. సో సబ్ టైటిల్స్ తో చూస్తే బెటర్. విజయం ఇస్ గుడ్. సాంగ్స్ అయితే ఓకే అనిపించాయి. సినిమాటోగ్రఫీ అయితే బాగుంది. ఓవరాల్ గా మూవీ అయితే నాకు నచ్చింది. నేనైతే రికమెండ్ చేస్తాను చూడమని. అండ్ మూవీ రన్ టైం కూడా 1 hour 50 minutes. సో డెఫినెట్లీ వాచబుల్. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. దట్స్ ద రివ్యూ గైస్. మీరు ఎవరైనా మూవీ చూస్తుంటే ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ బై బై.